ఈ కోడింగ్, డీకోడింగ్‌కి సంబంధించిన ఆ ప్రాబ్లమ్ చూసుకుంటే ఏఎస్ఎస్ఐజి అని ఏ విధంగా కోడ్ చేసాడు. ఎస్ఏఎస్ఐఎన్జి అని ఇచ్చాడు. ఇక్కడ మనం ఇందులో అబ్జర్వ్ చేయాల్సింది ఏమిటంటే ఇక్కడ చూడండి ఒకదానికొకటి ఆపోజిట్ రాశాడు. ఈ చివర చూడండి ఒకదానికొకటి ఆపోజిట్ రాశాడు. ఇది సేమ్ ఈక్వల్‌గా చేశాడు ఇందులో. ఓకే. ఇచ్చిన ప్రాబ్లమ్. మనకి దేన్ని ఐడెంటిఫై చేయమన్నాడు? కేఐ, డిఎన్, ఏపీని ఐడెంటిఫై చేయమన్నాడు. అట్ ద సేమ్ ప్యాటర్న్ ఇక్కడ ఫాలో అయితే ఏమొస్తుంది? కే. ఓకే. ఇక్కడ 2 కూడా దానికి నెంబర్ అలాగా రాసేసాడు. ఏ ఆల్ఫాబెట్‌కి ఆ ఆల్ఫాబెట్. నెక్స్ట్ ఈ చివరి రెండుదాన్ని ఏం చేశాడు? క్రాస్ చేసినట్టుగా రాశాడు. ఓకే. అంటే ఇచ్చిన ఆప్షన్స్‌లో ఐకేడిఎన్ఏపిఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే. ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మిస్సింగ్ నెంబర్స్ నుంచి వచ్చిన ప్రాబ్లం ఇది. దీనికి వేరియేషన్ ఎంత ఉంది? +1 వేరియేషన్ ఉంది. ఓకే. ఈ నెంబర్కి వేరియేషన్ ఎంత ఉంది? ఇది కూడా +1 ఉంది. ఓకే. నెక్స్ట్ ఈ నెంబర్కి వేరియేషన్ ఎంత ఉంది? +3. ఈ నెంబర్కి వేరియేషన్ ఎంత ఉంది? +3. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఈ నెంబర్కి వేరియేషన్ ఎంత ఉంది? +9. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 9 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ కూడా డబుల్ వచ్చింది, ఇక్కడ డబుల్ వచ్చింది, ఇక్కడ కూడా కంపల్సరీగా డబుల్ రావాలి కదా. అంటే 18కి +9 చేస్తే ఎంత వస్తుంది మనకి? 27 వస్తుంది. ఓకే. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో 27 ఎక్కడ ఉంటుందో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ. ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే వేరియేషన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ వేరియేషన్ మీకు తెలిస్తే ఇటువంటి ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే. ఈ 4కి 1కి వేరియేషన్ ఎంత ఉంది? +1 ఉంది. ఓకే. నెక్స్ట్ ఈ 5కి 9కి వేరియేషన్ ఎంత ఉంది? +4 ఉంది. ఓకే. నెక్స్ట్ ఈ 9కి 18కి వేరియేషన్ ఎంత ఉంది? +9 ఉంది. ఓకే. దీనికి వేరియేషన్ ఎంత ఉంది? 16 ఉంది. ఓకే. ఇక్కడ ఒకటి మనం గమనించండి. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 9 వచ్చింది, ఇక్కడ 16 రావడం జరిగింది కదా. అంటే ఇక్కడ చూడండి 1 ఎలా రాసుకోవచ్చు? 1² రాసేసుకోవచ్చు. ఈ 4ని 2² రాసేసుకోవచ్చు. దీన్ని 9² రాసుకోవచ్చు. దీన్ని 4² రాసుకోవచ్చు. అంటే 1², 2², 3² 4² అయ్యింది. అంటే నెక్స్ట్ ఏ స్క్వేర్ రావాలి? కంపల్సరీగా 5² రావాలి కదా. అంటే దీనికి ఏది యాడ్ చేయాలి? 5² యాడ్ చేసుకోవాలి. 5² ఎంత? 25 కదా. ఈ 25ని ఈ 34కి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? 9, 5. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఎంత ఉన్నట్టుగా? 59 అనే నెంబర్ అనేది మిస్ అయింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 59 అవుతుంది. ఓకే. ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే 8కి 10కి వేరియేషన్ చూసుకుంటే +2 చేస్తే మనకి 10 వచ్చింది. ఓకే. ఈ 10 కాస్త 14 కింద ఏ విధంగా +4 యాడ్ చేస్తే 14 వచ్చింది. ఓకే. నెక్స్ట్ దీనికి ఎంత యాడ్ చేస్తే 4 యాడ్ చేస్తే 18 వచ్చింది. అంటే ఇక్కడ 2, 4, 4 వచ్చింది. నెక్స్ట్ కంపల్సరీగా 8 రావాలి. ఎందుకంటే 2 2s are 4 ఆ రకంగా. నెక్స్ట్ 4 2s are 8 చేస్తే దీనికి 8 యాడ్ చేయండి. 18కి 8 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 26 వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ పక్క నెంబర్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి మళ్ళీ 8 యాడ్ చేస్తే ఎంత? 26 వచ్చింది కదా. ఈ 26కి నెక్స్ట్ 8 యాడ్ చేసేసుకోండి. 8 చేస్తే 34 వచ్చింది కదా. అంటే ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 4 2 టైమ్స్ వచ్చింది, 8 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ దీనికి వేరియేషన్ ఎంత ఉంది? 34కి 50 16. దీనికి వేరియేషన్ 16. ఓకే. అంటే 2 4 4 8 8 16 16. కానీ మనకు అడిగింది ఏంటి? ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి? ప్లేస్లో మనకి 26 నెంబర్ అనేది మిస్ అయ్యింది కాబట్టి ఆన్సర్ అనేది 26 అవుతుంది. ఓకే. మనకి ఈ విధంగా మిస్సింగ్ నెంబర్స్ని లెటర్స్ నుంచి అడిగినట్టుగా అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది చూడండి. ఇక్కడ O ఉంది, P ఉంది, Q ఉంది, R ఉంది. నెక్స్ట్ ఏది రావాలి? S రావాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ T ఉంది, U, V, W తర్వాత ఏంటి? X. నెక్స్ట్ E ఉంది, F, G, H. నెక్స్ట్ వచ్చేదంటే I. అంటే మనకి ఆప్షన్లో SXI ఎక్కడుందో అది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే.
ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు చూడండి మనకి స్లోగా డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వేరియేషన్ చూసుకోండి. ఈ 33 నుంచి 28కి ఎంత మైనస్ చేశారు? -5 కదా. నెక్స్ట్ ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి చూసుకుంటే ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే ఒక నెంబర్ తగ్గడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక నెంబర్ 24 నుంచి ఒక నెంబర్ తీస్తే ఎంత వస్తుంది మనకి? ఒక నెంబర్ అంటే ఇక్కడ -5 చేశారు, ఇక్కడ -4 చేశారు, నెక్స్ట్ -3 అంటే 24 నుంచి -3 తీస్తే ఎంత వస్తుంది మనకి? 21 అనేది రావడం జరుగుతుంది. ఓకే, అంటే కరెక్ట్ ఆన్సర్ అనేది 21 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ 21 నుంచి చూడండి నార్మల్గా -2 చేస్తే 19 వచ్చింది కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ మైనస్ చేస్తే 1 చేస్తే మనకి 18 వచ్చింది. అంటే కానీ మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది? 21 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ నెంబర్ని చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 7కి 12కి డిఫరెన్షియేషన్ ఎంత వచ్చింది మనకి? +5 డిఫరెన్షియేషన్, అంతే కదా. నెక్స్ట్ 12కి 19కి ఎంత డిఫరెన్షియేషన్? 7 డిఫరెన్షియేషన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ 11కి అదే 19కి 28కి డిఫరెన్షియేషన్ ఎంత ఉంది? 9 ఉంది కదా, +9 ఉంది. నెక్స్ట్ దీనికి డిఫరెన్షియేషన్ ఎంత ఉంది? 11 ఉంది. ఓకే, నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఎంత రావాలి మనకి? ఇక్కడ 5, 7, 9, 11. అంటే ఇక్కడ ఈ నెంబర్కి +5కి +2 యాడ్ చేస్తే +7 వచ్చింది. +9కి 2 యాడ్ చేస్తే 11 వచ్చింది. 11కి 2 యాడ్ చేయండి. 11కి 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 13. అంటే +13 చేస్తే మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. ఈ +13ని ఈ 39కి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది మనకి? 52 అనేది రావడం జరుగుతుంది. అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మనకి ఎంత వస్తుంది? 52 అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఎంత? 52. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 52 అనేది రావడం జరుగుతుంది. ఓకే.